ఇప్పుడు మన జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అక్కయ్య గారిని మాట్లాడాల్సి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. కారు గుర్తుకే పెద్దలు గౌరవనీయులు మరి ఎమ్మెల్సీ రమణన్న గారు 30 ఇయర్స్ అనుభవంతో కౌన్సిలర్ అభ్యర్థిని ఆ వార్డులో నిల్చోబెడితే 38 వార్డు నిల్చోబెడితే మాతో పాటుగా చిన్న పిల్లలలాగా ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్ అభ్యర్థికి నిరంతరం పనిచేస్తాడు. ఒక్క మాట కూడా అనడు, ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేదు, ఎవరితోటి లొల్లి లేదు, పని చేసుకుంటాడు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు రమణ గారిని మరి తాడేపు మానస మహేష్ గారు. నా వాటి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు తాడేపు మానస మహేష్. నేను మన 38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది అన్నింటిలో అవగాహన కలిగినదని, ఉన్నత విద్యావంతురాల్ని, ఏ సమస్యలున్నా నా సమస్య అనుకొని ప్రతి ఇంటి సమస్యను నా సమస్యగా మలుచుకొని ఒక అభ్యర్థిగా కాకుండా మీ ఇంటి ఆడబిడ్డగా అన్నిటికీ ముందుంటానంటూ మీకు హామీ ఇస్తున్నాను. వార్డు అభివృద్ధికై కృషి చేస్తానంటూ మీకు మాట ఇస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. జై తెలంగాణ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు ఎల్లమ్మ గారికి, మన మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్న గారికి, మన పట్టణ అధ్యక్షులు ఐల వెంకటేశ్వర్ల గారికి, మన ఉపాధ్యక్షులు ఒల్లం మల్లేశన్న గారికి మరియు శీలం ప్రవీణ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మేము 38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఇప్పుడు మన జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అక్కయ్య గారిని 37వ వార్డు అభ్యర్థి. మరి ఇక్కడ మీ అందరికి కూడా సుపరిచితులు, ప్రతి ఇంటికి కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఇల్లుకు తెలుసు. నిజంగానే ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ ఏ కులం ఉన్నా కూడా వరుసలతోటి ప్రేమగా పిలుచుకునేటువంటి అనుబంధం ఉంటుంది. మరి ఇలా ఒళ్ళేం లక్ష్మక్క కూడా ఆ విధంగా మీ అందరితోటి మీలో ఒకరిగా కలిసి ఉంటుంది. మన మల్లేశన్న భార్య. యాక్చువల్గా మల్లేశన్నకు అవకాశం వస్తే మరి లక్ష్మక్క అడుగుపెట్టేది ఉంది కాబట్టి ఇవాళ 37వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం ఇవాళ కేసీఆర్ సార్ ఇచ్చిరు. ఒక మీ ఆశీర్వాదమే మిగిలి ఉంది. 11వ తారీఖు నాడు మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి 37వ వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే మరి తాడేపు మానస మహేష్ గారు కోరుతుంది. ఇప్పుడే అభ్యర్థిగా ప్రకటించితేనే ఇవాళ ఏ సమస్య ఉన్నా మీ ముందుండి ఇంటి బిడ్డగా పనిచేస్తా అని చెప్పేసి ఎంత నీతి నిజాయితీగా చెప్తూ, మోసపూరితమైనటువంటి మాటలు, అబద్ధాలు, కేవలం కౌన్సిలర్గా గెలవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం తప్ప మీకేదన్నా న్యాయం చేయాలని లేదు. ఎందుకంటే కేసీఆర్ సార్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఈ వార్డులలో చాలా వరకు వచ్చినాయి. ఎవరిచ్చిరు? కేసీఆర్ ఇచ్చిండు కదా, వాళ్ళని కౌన్సిలర్ చేసిండు, మీకు మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్. మరి వీళ్ళే కదా కౌన్సిలర్లు. మరి అప్పుడు ఎవరిని పట్టుకొని ఉండాలి? వాళ్ళు కూడా ఏ పార్టీతో ఉండాలి? ఇప్పుడు ఊసరి వెళ్ళి లెక్క ఈ కండువ తీసి ఆ కండువ ఎత్తున్నారు. ఎవరితో ఉండాలి? వాళ్ళు కూడా కేసీఆర్ తోటి ఉండాలి. కానీ ఇలా కండువ మార్చిండ్రు అంటేనే వాళ్ళ అవకాశాల కోసం వేయరు, వాళ్ళ కోసం మాత్రమే వేయరు. కాబట్టి ఈ యొక్క 4 వార్డులలో మీ అందరూ కూడా అభ్యర్థులను గమనించాలి. వీళ్ళు ఏ ఉద్దేశం కొద్ది ఇలా కాంగ్రెస్ కండువ కప్పుకొని ఓటు అడుగుతుండ్రు. అప్పుడే కదా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే కదా మనకు అన్ని మంచిగా జరిగినాయి. మరి ఎట్లా ఓటు అడుగుతారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇలా రైతులకైతే కాబట్టి మీరు బాగుపడాలి. ఇలా 4000 పెన్షన్ వస్తే ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తేనే ఇలా టీఆర్ఎస్కు కారు గుర్తు కోటేస్తేనే 4000 ఇస్తారు తప్ప అబద్ధాలు చెప్తున్నాం గట్టనే ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన నడతారు, ఇవ్వకుండా నడతారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు.
వాళ్ళు తింటారు. మన వాటిలలో అందరికి దాదాపు పెళ్ళిళ్ళు అయినాయి. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిన వాళ్ళు చేతుల్లో పట్టారు. ఎవరికి రాలే. తులం లేదు, మాసం లేదు, గుడి అంతా ఉడియలేదు. అంటే అంతకుముందు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సార్ ఇచ్చిందే కదా. కాబట్టి ఎవరి కోటేయాలి? మనం కారుకేయాలి. ఇంతవరకు యువతి యువకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా మన నాయకులు, ప్రధానంగా మన పక్కనుండేటువంటి తిప్పనపేట గ్రామస్తులైనటువంటి జడ్పీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి మన ఆడబిడ్డ దావసంత గారు స్పష్టంగా తెలంగాణ సాధన కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఆ ప్రభుత్వాల దాదాపు విధానాలను ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని చెప్పడం జరిగింది. 43 ఏళ్ల కింద ఇదే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారిని ఆనాడు ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నాం. 32 ఏళ్ల కింద నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తున్నారు. అదేవిధంగా 7 ఏళ్ల కింద మన డాక్టర్ సంజయ్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నాం. ఒకసారి 40 ఏళ్ల చరిత్ర కూడా పెద్ద మనసు మొదలు పెడితే యువక వరకు ఆలోచన చేయాలా. ఎవరమైనా కానీ ఏమంటాం, ఏ కుటుంబంలో అయినా కానీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు మంచుకుంటే ఆ మంచి కుటుంబం అయ్యా, ఆ పిల్లలు చేసుకో, ఆ పిల్లగానికి పిల్లని అంటే మాట చెప్పుకుంటాం. అవునా కాదా? మంచితనానికి మించేది లేదు. మరి వాళ్ళు చూస్తుంటుంటే ఒకవైపున అధికారం కోసం డాక్టర్ సంజయ్ గారు అడ్డదారులు దొక్కుతున్నాడు, మరొక వైపున ఆధిపత్యం కోసం జీవన్ రెడ్డి గారు లబోదిబో మొత్తుకుంటున్నాడు. మరి అటువంటి నాయకత్వం ద్వారా 32 ఏళ్లుగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు 20 ఏళ్ల క్రితం పోటీ చేసినటువంటి వల్ల మల్లేశం గారు ఒకసారి అవకాశం ఇవ్వకున్నా కానీ మీ మధ్యన ఉండాలని చెప్పాను. మధ్యన మళ్ళీ పోటీ చేసి గెలిచి నేటి వరకు కూడా ఒక రాజకీయ నాయకునిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా లక్ష్మీ గారు కానీ మల్లేశం గారు కానీ పనిచేస్తున్నటువంటి తీరును మీరు గమనించండి. మరి నేను కూడా ఇక్కడ వల్ల మల్లేశం ఈ ప్రాంతంలో ఉండే అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలే కానీ, ప్రభుత్వ కళాశాలలే కానీ, ప్రైవేట్ కళాశాలలే కానీ, ప్రైవేట్ పాఠశాలలే కానీ, ప్రైవేట్ వైద్యమే కానీ, ప్రభుత్వ వైద్యమే కానీ ఏ అవసరం ఉన్నా కానీ నాకు చెప్పగానే సొంత తమ్ముడిగా భావించి వెలువెంటనే మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆ గతంలో పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ విధంగా ప్రజల కోసం సేవకు వచ్చినటువంటి వాళ్ళం ఎవరమైతే సేవ చేస్తా అనుకుంటామో ఒకసారి ఆలోచన చేయాలా. ప్రజల మధ్య ఉన్నాడు. నేను కొన్నిసార్లు గెలిచినా, కొన్నిసార్లు ఓడిపోయినా, అయినా ఈనాడు కూడా ప్రజలకు దూరంగా లేను. ఆ పదవి కోసం పాకులాడలేదు, అధికారం కోసం పాకులాడలేదు, అడ్డదారి దొక్కలేదు. ఇవాళ జగిత్యాల నుండి మీ అందరూ కోరుతున్నా, 32 ఏళ్ల క్రితం 33 ఏళ్ల పిల్లగానిగా వచ్చినప్పుడు మా తమ్ముడు రమణ అని చెప్పని, మా అన్న రమణ అని చెప్పని జగిత్యాల నుండి ప్రతి ఒక్కరు కూడా మా రమణకు టికెట్ ఇచ్చిండ్రు అంటే నాకు ఇచ్చినామనేటువంటి భావన రావడం వల్ల ఆనాడు టైగర్ అని చెప్పినటువంటి జీవన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడి చూపించినటువంటి మీకు జీవితంగా రుణపడి ఉంటా అని చెప్పినా రుణపడి ఉంటూనే ఉన్నా. మీకు తెలుసు, అర్ధరాత్రి కానీ, అపరాత్రి కానీ, పగలు కానీ, ఎప్పుడైనా కానీ ఏ అవసరం ఉన్నా ఎవరు ఫోన్ చేసినా కానీ వింటున్నాం, మా చేతనే సాయం చేస్తున్నాం. అదే విధంగా ఈ తమ్ముడు ఆదిశేషు, ఈ చెల్లెళ్ళు, అదే యువతి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు మీ ముందుకు వచ్చిండ్రు. మీరు అర్థం చేసుకొని ఈ నలుగురిని మీరు వల్ల మల్లేశం గారు ఏ విధంగా పనిచేస్తున్నాడు 20 ఏళ్ళుగా, ఇక ముందు ఇవి చేసిండ్రు, ఇప్పుడు కూడా అదే విధంగా మీ ఇంటింటికి వస్తారు, మీ సమస్య వింటారు. అది ట్రైన్ సమస్య కానీ, రోడ్ సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ, సర్టిఫికెట్ల గురించి కానీ, ఆపద సంపత్తులు అవి నలుగురు ఉంటారు. నలుగురు తోడుగా దావసంత గారు, నేను, వెంకటేశ్వర గారు మా నాయకత్వంలో పనిచేస్తున్నా. అందరికి ఎండ ఉంది, చాలాసేపు ఉంటున్నారు. ముఖ్యంగా గతంలో చూస్తే కేసీఆర్ గారు మనకు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మన జగిత్యాలకు జిల్లా చేసిండు. అలాగే జిల్లా కోర్టు వచ్చింది, జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, జిల్లా ఎస్పీ ఆఫీస్ వచ్చింది. మీరు గతంలో నేను పనిచేసినప్పుడు హౌసింగ్ బోర్డు, బస్ స్టాండ్, బస్ డిపో ఇవన్నీ చేసినాం. మీ బస్ స్టాండ్ కూడా ఇటు సైడే తిప్పనపేట సైడ్ చేసుకోవడానికి అప్పుడు కచ్చరాయసం స్వర్గీయ కచ్చరాయసం గారు వెళ్ళలేదు. ఇటు డెవలప్ ఇంతకుముందు ఎక్కువ అవుతుండే. తిప్పనపేట రోడ్డు కూడా చేసినాం. మరి రమణ గారు హయాంలో కూడా చాలా చేసినాం. అట్లా బైపాస్ రోడ్ చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే మరి మున్సిపల్ చైర్మన్ 2 సార్లు అయినప్పుడు, ఎమ్మెల్యేగా రమణ ఉన్నప్పుడు
ఒకసారి వచ్చింది, మా టైంలో ఒకసారి వచ్చింది, 2 సార్లు మొన్న కూడా టీఆర్ఎస్ మున్సిపల్ వచ్చింది. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. మనం 100 కోట్లు ఇచ్చిండు. ముందు నేను ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ కూడా మనం పనిచేసిన. ఢిల్లీ నుంచి 4,000 కోట్లు వస్తే ఇక్కడ 4,000 కోట్లు కేసీఆర్ గారు, అంటే అక్కడ సగము ఇక్కడ సగము పిటిషన్ జరిగింది. అంటే ఆటోమేటిక్గా మున్సిపాల్కు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మనం 100 కోట్లు వచ్చింది, కొరుటకు 100 కోట్లు, 75 కోట్లు, రాయకల్కి 50 కోట్లు. ఈ రకంగా ఆటోమేటిక్గా డబ్బులు గ్రామ పంచాయతీలకు మున్సిపల్కి వస్తాయి. ఈ ఏదో ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం, అంత అట్టు కూడా ఇది మన కట్టే మున్సిపల్ ట్యాక్స్తోని, అలాగే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్తో పాటు ఆర్థిక సగం తప్పనిసరి రావాల్సిందే. ఆ రకంగా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైనా ఇక్కడ మన దావ వసంత గారు ఉండి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఈ సమస్యలు పట్టేసుకుంటున్నారు. మేము కూడా తోడుంటాం. మీరు కౌన్సిల్ అందరూ పరిపించండి. మేము గతంలో దేశీయ మున్సిపల్ చైర్మన్ కానీ మరి ఎవరున్నా కానీ మొన్నటి మున్సిపల్ చైర్మన్ కానీ రాష్ట్ర లెవెల్లో కానీ ఇంకొంచెం వచ్చే డబ్బులు తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, రేపటి రోజు కూడా వీళ్ళందరికీ మేము చిన్నది పన్నది హాస్పిటల్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఇంకేమైనా డెవలప్మెంట్ అయినా, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఏ రకంగా డెవలప్మెంట్స్ తప్పనిసరిగా చేస్తామని మీరు గతంలో కూర్చొని చూడండి. ఇవన్నీ రోడ్స్